అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రచ్చబండ, అదేవిధంగా మన ఇంటికి మన గన్ని అనే కార్యక్రమాల ద్వారా ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం భీమవరంలో గన్ని వీరాంజనేయులు కార్యాలయంలో ఉన్నాము. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు? ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమానికి మరి ఎన్నికల సమయంలో మీరు శ్రీకారం చుట్టినందుకు మీ టీవీని కూడా అభినందిస్తూ, మా ఉంగుటూరు నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ఆదరామాలతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి, నా ముందు పనిచేసినటువంటి ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు, మహానుభావులు వాళ్ళు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాళ్ళకి మించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశానన్న సంతృప్తి నాకుంది. మొదటిగా 2, 81 పంచాయతీలు ఉన్న ఉంగుటూరు నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా సరే నేను ఆ గ్రామంలో 4 రోడ్ల జంక్షన్లో నుంచుని తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 2019 వరకు కూడా మీ గ్రామానికి ఎక్కడో పక్క గ్రామమో, పక్క మండలమో, పక్క నియోజకవర్గం కాకుండా మా 81 పంచాయతీలు ఉన్నటువంటి ఉంగుటూరు నియోజకవర్గంలో ఏ పంచాయతీకి వెళ్ళినా ఆ గ్రామంలో ఉన్నటువంటి 4 రోడ్ల జంక్షన్లో నిలబడి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీ ఎమ్మెల్యేగా నేను చేసినటువంటి పనులు ఈ గ్రామానికి ఇన్ని చేశా అని గుండెపై చెయ్యి వేసుకొని చెప్పుకునే స్థితి మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా సరే మేము కొత్తగా మరి మన ఇంటికి మన గన్ని అని చెప్పి మరి మేము ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశాం. మరి రోజు వస్తున్నటువంటి ఆదరణ మరి మీ మీడియా కథనాల ద్వారా మీ నోటీసులో కూడా ఉంటుంది. రోజు రోజుకి కూడా ఈ యొక్క పరిపాలన చేత కానటువంటి అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపే కార్యక్రమంలో మేం కానీ జనసేన పార్టీ కానీ కలిసికట్టుగా వెళ్ళటమే కాకుండా రాబోయే రోజుల్లో వైసీపీ రహిత, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించాలన్న కృతనిశ్చయంతో మేము చేసే కృషికి ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి మద్దతు పలుకుతామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ గడిచిన 4.5 నెలల్లో కూడా వైసీపీ ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నట్టు వాసుబాబు ప్రజలకు చేయాల్సిన అన్నింటి కూడా చేసాము, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో కూడా నేనే ఎమ్మెల్యే అవుతాను ఆయన చెప్తున్నాను. మీరేం చెప్తారు? ఇంకా 50 రోజులు ఎన్నికలు ఉన్నాయి. వాసుబాబు గారు నాకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి అని ఆయన చెప్పడు కదా. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయని చెప్పి నేను చెప్పను కదా. కానీ నేను కానీ పుప్పాల వాసుబాబు గారి ఈ ప్రజల్లో మీ ద్వారా, మీ టీవీ ద్వారా కూడా నేను ఫ్రెండ్లీ చర్చికే, మనమేం తిట్టుకోకలా కొట్టుకోకలా ఫ్రెండ్లీ చర్చికే నేను సిద్ధంగా ఉన్నా. గత 5 సంవత్సరాల పరిపాలనలో మా పరిపాలన మేమేం చేసాం నియోజకవర్గంలో, ఈ 4.5 సంవత్సరాలు దాటింది. ఈ 4.5 సంవత్సరాలు దాటినటువంటి పరిపాలన మీరేం చేశారు? ఎస్, ఖచ్చితంగా మాకన్నా మీరు మంచి పనులు చేస్తే మీరు మంచి చేశారని చెప్పడానికి కూడా నేను వెనకాడిన. మొదటిది. 2, దేంట్లో మీరు మొన్న ఈ మధ్య సిద్ధం అని చెప్పి ఒక బహిరంగ సభ పెట్టారు మన దెందులూరు నియోజకవర్గంలో. దానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లా 50 నియోజకవర్గాల నుంచి నువ్వంతా కూడా 2500 ఆర్టీసీ బస్సును అధికార దుర్వినియోగం చేసి ప్రైవేటు కాలేజీలు కానీ, ప్రైవేటు యాజమాన్యాలు కానీ భయపెట్టి వాళ్ళ బస్సులు తీసుకుని నువ్వు తీసుకొచ్చిన జనం ఎంత అయ్యా అంటే 1,00,000 మంది. దాని తర్వాత 3వ తారీఖున నువ్వు సిద్ధమని ఏదైతే సభ పెట్టావో మేము సంసిద్ధం, నువ్వు ఏదైతే ఈ 4.5 సంవత్సరాల్లో నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను, దేనికైనా సిద్ధం అని చెప్పి నువ్వు అన్నావో జగన్మోహన్ రెడ్డి గారు, దానికి మేము సంసిద్ధం. నువ్వు చేయలేదు, నీ వల్ల కాదు, నువ్వు దేనికి సిద్ధమయ్యా అంటే నువ్వు తట్టాబొట్టా సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమని మాత్రమే ఈ సభ పెట్టామని చెప్పి మేము 5వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అని చెప్పి చింతలపూడిలో బహిరంగ సభ పెడితే 7 నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి జనాలు, నీ సిద్ధం సభకు వచ్చినటువంటి జనాలు ఇంచుమించు ఒకటే. ఎందుకంటే మాది గ్రౌండ్ చిన్నదే, నేను పెద్దదాన్నం. ఒక 25 నుంచి 30 వేలు గ్రౌండ్ పెడితే ఇంకా 2 మీటింగుల జనం మాకు. విజయరాయ వరకు కూడా ట్రాఫిక్ జామ్, అలాగే చింతలపూడి వరకు ట్రాఫిక్ జామ్, ప్రగడ వరకు కూడా ట్రాఫిక్ జామ్. ఒక 30,000 గ్రౌండ్లో ఉంటే 2 30,000 మరి రోడ్ల మీద ఉండే పరిస్థితి వస్తూ ఉంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి వచ్చిన ఆదరణ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో వార్ వన్ సైడ్ అనేది అందరికీ కూడా అర్థమవుతున్న విషయం. ఇప్పుడు ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ జనసేన మధ్య సఖ్యత లేదు, నేతల్లో సమన్వయ లోపం కనిపిస్తుంది, ఖచ్చితంగా ఈ పొత్తు చిత్తు అవుతుందని వైసీపీ నాయకులు చెప్తున్నారు. మీరేం చెప్తారు? కేవలం వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా వస్తే ఎక్కడ మా పుట్టు మునుగుతుందో అని చెప్పి ఒక భయంతో వాళ్ళ చేసేటువంటి ఒక అసత్య కార్యక్రమం తప్ప
తెలుగుదేశం పార్టీగా గన్నాంజలిగా నేను కానీ, అలాగే జనసేన ఇన్ఛార్జిగా ధర్మరాజు కానీ మేమిద్దరం కూడా సొంత అన్నదమ్ములాగా మేమిద్దరం ఏ కార్యక్రమం అయినా సరే అనుకుని చేసుకుంటా ఉన్నాం. అయితే ఈ పొత్తును చెడగొట్టే కార్యక్రమంలో వైసీపీలు చేసే వలలో కనుక మేము ఎవరైనా పెడితే ఖచ్చితంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. నేను ఏ బహిరంగ సభలో మాట్లాడినా, జన సైనికులు కానీ ఏ బహిరంగ సభలో మాట్లాడినా, మనలో మనం ఈవేళ ఒకళ్ళనొకళ్ళు అనుకుంటే ఇది అనుకునే సమయం కాదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా పక్కన పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం గౌరవించాలి. మన టార్గెట్ జగన్. మనం ఏదో తెలుగుదేశానికి జనసేనకి పోటీ కాదు ఇక్కడ. తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి పార్టీలకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ. మన టార్గెట్ జగన్ను మర్చిపోవద్దని చెప్పి మీ ద్వారా కూడా నేను మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ జన సైనికులు కానీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేయాలని. అంటే మీరు పొత్తు కలిసి వెళ్తాం బాగానే ఉందని చెప్తున్నారు, కానీ చాలా నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ కలిసి కార్యక్రమాలు చేస్తారు, కానీ ఉంగుటూరు నియోజకవర్గంలో ఎందుకు కార్యక్రమాలు జరగలేదు, ఇద్దరు కలిసి చేయట్లేదు? చాలా నియోజకవర్గాల్లో కలుస్తున్నాయంటే దీని గురించి ఒక మాట నేను చెప్పాలి మీకు. ఎందుకంటే మరి మీ ద్వారా నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియని చెప్పాల్సిన ధర్మం ఉందని నేను భావిస్తా ఉన్నా. ఉదాహరణకి భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి కూడా సూపర్ 6 అని చెప్పి ఒక కార్యక్రమం ఇచ్చి ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో 70,000 ఇళ్ళు ఉంటే 50,000 ఇళ్లలో వాళ్ళ యొక్క ఫోనుల్లో ఈ సూపర్ 6 అనే పాంప్లెట్ ఏదంతా కూడా వాళ్ళ ఫోన్లో మేము నిక్షిప్తం చేశాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు తెలుగుదేశం పార్టీని దీవించండి, ఈ సూపర్ 6ని అమలుపరిచే బాధ్యత మాదని మేము తీసుకుంటా ఉన్నాం. మేము వెళ్ళినప్పుడు జనరల్గా ఎలా ఉంటుంది, ప్రచారంలో వెళ్ళినప్పుడు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ అమ్మ, చంద్రబాబు నాయుడు గారమ్మ ఖచ్చితంగా మీరు సైకిల్ గుర్తు ఓటేయాలని చెప్పి మేము చెప్తూ ఉంటాం. అలాగే జనసేన సోదరులు జనంలోకి జనసేన అని చెప్పి కార్యక్రమం వారు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి అంకిత భావంతో ఒక మంచి నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారమ్మా. ఖచ్చితంగా మీరు జనసేన పార్టీని ఆశీర్వదించండి, గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. మేమిద్దరం కలిసి వెళ్ళటం వల్ల ఎవరి గుర్తు వాళ్ళు చెప్పుకుంటే ఒకళ్ళు ఎదురుకుండా, మరి నా ఎదురుకుండా నా వెనకాల జనసేన కార్యకర్తలను పెట్టుకుని నేను సైకిల్ అంటే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ ఎదురు జనంలోకి జనసేన అని చెప్పి నేను వెళ్ళి వాళ్ళ గ్లాసు గుర్తంటే నాకు ఇబ్బంది. అందుకని మేమిద్దరం కూడా అనుకొని ప్రజలకు సమస్యలు ఉన్నటువంటి, ఉదాహరణకి రోడ్ల మీద ధర్నాలు చేయమన్నారు, రోడ్డు ఎక్కి గుంతలు పడిన రోడ్ల మీద వన్ సైడ్గా బ్రహ్మాండంగా చేసాం. అలాగే సమన్వయ కమిటీ మీటింగ్లు పెట్టుకున్నాం, మా కార్యాలయాలను పెట్టుకున్నాం, జనసేన కార్యాలయాలను పెట్టుకున్నాం. అలాగే కరెంట్ల మీద చేయమన్నారు, దాని మీద కూడా చేసుకున్నాం. అంటే ఈ సీట్లు ఖరారయ్యేంత వరకు, పొత్తు పూర్తయ్యాక ఎవరికి ఏ సీట్ అని చెప్పే వరకు కూడా ఎవరి కార్యక్రమం వారు చేసుకుంటేనే రాబోయే రోజుల్లో పొత్తు కన్ఫర్మ్ అయ్యి సీట్లు ప్రకటించాక వారిద్దరి నిర్ణయం ప్రకారం మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏ కోన్ముక్కులై బ్రహ్మాండంగా పనిచేస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దీంట్లో వైసీపీ నాయకులు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకంతా కూడా ముందు ముసలి పండుగని వైసీపీ నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నాను. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు మీ మీద కూడా వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తున్నారు. గన్ని వీరాంజలి 4 ఏళ్లలో ఎక్కడా కనిపించలేదు, ఎన్నికల ముందు వచ్చి హడావిడి చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ నాయకులు చెప్పొచ్చు, నేను ఇందాక చెప్పాను కదా ఎన్నికల ముందు ఎవరు చెప్పారు. మీరు మీ మీడియా సోదరులు మీ ఆర్టీవీని నేను కోరుతా ఉన్నా, గత 5 సంవత్సరాల్లో ఈ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకుడిగా గన్నాంజలి ఎక్కువ ఉన్నాడా ప్రజల్లో, అధికార పార్టీ ఎమ్మెల్యేగా పుప్పాల వాసుబాబు గారు ఉన్నాడా? ఆయన మీటింగ్లు పెడతా ఉన్నాడు. ఎట్లా పెడతా ఉన్నాడు? ఒక గ్రామంలో ఒక మీటింగ్ పెడతా ఉంటే ఆ గ్రామంలో ఉన్న వాలంటీర్లు అందరూ చుట్టూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ వాళ్ళంతా కూడా చుట్టూ ఉంటారు, ఎంఆర్ఓ ఎండిఓ పక్కన ఉంటారు, అంతకు మించి ఒక ఎస్ఐ గారు 10 మంది కానిస్టేబుల్ ఉంటారు. ఏ ఒక్కరూ కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద చర్చించకుండా భయపెట్టి ఈయనేదో మాట్లాడితే చప్పట్లు కొట్టించే కార్యక్రమం, ఆ వాలంటీర్ల ద్వారా బెదిరించి చేసుకునే కార్యక్రమాలు వాళ్ళంతా వెళ్ళిపోయి మేము అది చేసేస్తున్నాం ఇది చేసేస్తున్నాం అంటే, గత 15 రోజుల నుంచి కూడా నేను ఏదైతే మన ఇంటికి మన గన్ని అనే కార్యక్రమం పెడతా ఉన్నానో దీనికి వచ్చిన స్పందన చూస్తూ ఉంటే వాళ్ళు ఎవరికి కూడా మాటలు రావట్లేదు. సరే, వాళ్ళ అధికార పార్టీ వైనాట్ 175 అని చెప్పి వాళ్ళు అన్నారు, మేమంటున్నాం ఈరోజు వైనాట్ 175 టీడీపీ జనసేన అని. ఖచ్చితంగా ఆ దిశగానే మేము వెళ్తాం. ఎవరు ఎన్ని చెప్పినా, చిన్న ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఎవరైనా కంగారు పడితే మేము కంగారు పడం, మేము కంగారు పడితే వాళ్ళని కంగారు పడదని కోరుతా ఉన్నాం. ఎవ్వరో కంగారు పడుకోకుండా జగన్మోహన్ రెడ్డిని కంగారు పెట్టి ఈ రాష్ట్రం నుంచి పంపే ఏర్పాట్లలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉన్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధానంగా చెప్పండి, అంటే పొత్తులో భాగంగా ఒకవేళ టీడీపీకి కనుక టికెట్ ఇస్తే మీరు నిలబడతారా, మీ అబ్బాయి భరత్ని నిలబడతారా? అది చంద్రబాబు నాయుడు గారు పెట్టి చేసి, నాకున్నటువంటి వ్యక్తిగత సమాచారం ప్రకారం అయితే 100కి 100%, 100కి 500% కూడా నేనే పోటీ చేస్తాను ఇక్కడ. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. లోకేష్ బాబు గారు ఒక యువకులంతా కూడా రాష్ట్రంలో ఆయన టీం తయారు చేయించుకోవాలని చెప్పి ఒక 15 మంది 20 మంది యువకులను ఆయన నోట్ చేసుకుని ఆయన దృష్టిలో మా అబ్బాయి కూడా ఉంటాం నా అదృష్టం.
వాళ్ళందరి మీద కూడా సర్వేలు చేపించి ఇతను కూడా వీళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది చేసే కార్యక్రమంలో చేసింది తప్ప ఇదేదో మరొకటి కన్ఫ్యూజ్ చేయడానికో దీంట్లో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రేపు ఎన్నికల్లో పోటీ చేసేది గన్ని వీరాంజలి. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఒకవేళ పొత్తులో భాగంగా టీడీపీ కాకుండా జనసేనకి టికెట్ ఇస్తే మీ ఎలా ఉంటుంది మద్దతు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా పనిచేస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది 100కు 1000% కూడా జరిగే పని. ఈ రాష్ట్రాన్ని నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమే వరకు కూడా మా రెండు పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటాయి. మా ఉమ్మడి లక్ష్యం ఒకటే, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించడమే. వారి నిర్ణయం ప్రకారం మాకు ఎవరికి ఇచ్చినా సరే కలిసికట్టుగా పనిచేసుకుంటాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మొత్తంగా గన్ని వీరాంజలి చెప్తున్నారు. ఏదైతే టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుంది. ఇదంతా కూడా ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది గన్ని వీరాంజలి చెప్తున్నారు. విజయన్ తోమని RTV భీమడోల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.